పాఠం 28 విసర్గ సంధి మరియు సంధి సమీక్ష. నమస్కారం పిల్లలు, మీరు సంస్కృత ప్రవేశిక పుస్తకంలోని 28వ పాఠానికి స్వాగతం. ఇప్పటివరకు మనం స్వరసంధి పూర్తిగా మరియు వ్యంజన సంధి మొదటి భాగం నేర్చుకున్నాం. ఈరోజు మనం విసర్గ సంధి నేర్చుకుందాం. విసర్గ సంధి అంటే విసర్గం తర్వాత స్వరం లేదా వ్యంజనం వస్తే జరిగే మార్పు. ఇది చాలా ముఖ్యం. ఇది తెలిస్తే సంధి పూర్తిగా అవుతుంది. సిద్ధంగా ఉన్నారా? పునః స్వాగతం, మళ్లీ స్వాగతం పిల్లలు. మీరు చాలా బాగా నేర్చుకుంటున్నారు. ఇప్పటివరకు మనం స్వరసంధి మరియు వ్యంజన సంధి నేర్చుకున్నాం. ఈరోజు మనం విసర్గ సంధి నేర్చుకుందాం. దీనితో పాటు అన్ని సంధుల సమీక్ష కూడా చేస్తాం. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పూర్వపాఠ స్మరణం, మునుపటి పాఠాలు గుర్తు చేసుకోవడం. మొదట మనం నేర్చుకున్న సంధులు గుర్తు చేసుకుందాం. స్వరసంధులు 5. దీర్ఘ గుణవృద్ధి ఎన్ అయాది. వ్యంజన సంధులు 5. జస్త్వ చర్త్వ అనుస్వార స్తోహ శ్చుహ స్తుత్వ. ఉదాహరణలు: వాక్ ప్లస్ దానం సమానం వాగ్దానం. సత్యం ప్లస్ వద సమానం సత్యం వద. మీకు బాగా గుర్తుంది కదా? విసర్గ సంధి ఏమిటి? విసర్గ సంధి అంటే విసర్గం స్వరం లేదా వ్యంజనంతో కలిసినప్పుడు జరిగే మార్పు. విసర్గం అంటే ఈ గుర్తు. ఇది చాలా చంచలం. అది అనేక రూపాలు తీసుకుంటుంది. కొన్నిసార్లు అదృశ్యమవుతుంది, కొన్నిసార్లు ఓరాజ్ అవుతుంది. చాలా ఆసక్తికరం కదా? విసర్గ సంధి రకాలు. విసర్గ సంధి ప్రధానంగా 5 రకాలు. 1. సత్వసంధి. విసర్గం మారి యాజ్ అవుతుంది. 2. ఉత్వసంధి. విసర్గం మారి ఓ అవుతుంది. 3. రుత్వసంధి. విసర్గం మారి ఆర్ అవుతుంది. 4. పూర్వరూపసంధి. విసర్గం పోయి పూర్వస్వరం దీర్ఘమవుతుంది. 5. లోపసంధి. విసర్గం అదృశ్యమవుతుంది. ఈ 5 రకాలు బాగా గుర్తుంచుకోవాలి. 1. సత్వసంధి నియమం. మొదటిది సత్వసంధి. నియమం ఏమిటంటే విసర్గం తర్వాత అఘోష వ్యంజనం వస్తే విసర్గం మారి యాజ్ అవుతుంది. అఘోష వ్యంజనాలు ఏవంటే ఖ, ఖ, ట, ఠ, త, థ, ప, ఫ, చ, ఛ, ష, ష, స. ఇవి అఘోష వ్యంజనాలు. విసర్గం తరువాత ఇవేవైనా వస్తే విసర్గం మారి యాజ్ అవుతుంది. ఇది సత్వసంధి. సత్వసంధి ఉదాహరణలు. సత్వసంధి ఉదాహరణలు చూద్దాం. మొదటి ఉదాహరణ నమః ప్లస్ తే సమానం నమస్తే. మనం రోజూ చెప్పే పదం కదా. నమః చివరి అక్షరం విసర్గం. తే మొదటి అక్షరం త. త అఘోష వ్యంజనం. కాబట్టి విసర్గం మారి యాస్ అయింది. నమస్తే అంటే నీకు నమస్కారం. రెండవది నమః ప్లస్ కారః సమానం నమస్కారః. విసర్గం మారి యాస్ అయింది. నమస్కారం మనకు తెలిసిన పదం కదా. చాలా సులభం. 2. ఉత్వసంధి నియమం. రెండవది ఉత్వసంధి. నియమం ఏమిటంటే అహ తర్వాత క, ఖ, ప, ఫ వస్తే విసర్గం మారి ఓ అవుతుంది. అహ అంటే ఆ తర్వాత విసర్గం. దాని తర్వాత క, ఖ, ప, ఫ ఇవేవైనా వస్తే విసర్గం మారి ఓ అవుతుంది. ఇది ఉత్వసంధి. ఉత్వసంధి ఉదాహరణలు
ఉత్వసంధి ఉదాహరణలు చూద్దాం. మొదటి ఉదాహరణ రామః ప్లస్ కరోతి సమానం రామో కరోతి. రామః చివరి అక్షరం అహ, కరోతి మొదటి అక్షరం కా. కాబట్టి విసర్గం మారి ఓ అయింది. రామో కరోతి అంటే రాముడు చేస్తున్నాడు. రెండవది బాలకః ప్లస్ పఠతి సమానం బాలకో పఠతి. బాలుడు చదువుతున్నాడు. విసర్గం మారి ఓ అయింది చూసారా? చాలా సులభం. 3. రుత్వ సంధి నియమం. మూడవది రుత్వ సంధి నియమం ఏమిటంటే విసర్గం తర్వాత ఘోష వ్యంజనం వస్తే విసర్గం మారి ఆర్ అవుతుంది. ఘోష వ్యంజనాలు ఏవంటే గా, ఘా, జా, ఝా, డా, ఢా, దా, ధా, బా, భా. ఇవి ఘోష వ్యంజనాలు. విసర్గం తర్వాత ఇవేవైనా వస్తే విసర్గం మారి ఆర్ అవుతుంది. ఇది రుత్వ సంధి. రుత్వ సంధి ఉదాహరణలు. రుత్వ సంధి ఉదాహరణలు చూద్దాం. మొదటి ఉదాహరణ పునః ప్లస్ అపి సమానం పునరపి. పునః చివరి అక్షరం విసర్గం. అపి మొదటి అక్షరం ఆ. ఆ స్వరం కాబట్టి విసర్గం మారి ఆర్ అయింది. పునరపి అంటే మళ్ళీ కూడా. రెండవది ప్రాతః ప్లస్ కాలః సమానం ప్రాతర్కాలః. ఉదయకాలం. విసర్గం మారి ఆర్ అయింది. మూడవది అంతః ప్లస్ గతః సమానం అంతర్గతః. లోపల ఉన్న. విసర్గం మారి ఆరయింది చూసారా? 4 పూర్వరూప సంధి నియమం. నాలుగవది పూర్వరూప సంధి నియమం ఏమిటంటే అహ తర్వాత ఆ లేదా ఆ వస్తే విసర్గం పోతుంది. పూర్వస్వరం దీర్ఘమవుతుంది. అహ అంటే ఆ తర్వాత విసర్గం. దాని తర్వాత మళ్ళీ అ లేదా ఆ వస్తే విసర్గం పోతుంది. ఆ మారి ఆ అవుతుంది. ఇది పూర్వరూప సంధి. పూర్వరూప సంధి ఉదాహరణలు. పూర్వరూప సంధి ఉదాహరణలు చూద్దాం. మొదటి ఉదాహరణ రామః ప్లస్ అత్ర సమానం రామాత్ర. రామః చివరి అక్షరం అహ. అత్ర మొదటి అక్షరం ఆ. కాబట్టి విసర్గం పోయింది. ఆ మారి ఆ అయ్యింది. రామాత్ర అంటే రాముడు ఇక్కడ. రెండవది బాలకః ప్లస్ ఆగచ్చతి సమానం బాలకా ఆగచ్చతి. బాలుడు వస్తున్నాడు. మూడవది సహ ప్లస్ అపి సమానం సాపి. అతడు కూడా. విసర్గం పోయింది చూసారా? 5 లోపసంధి. 5వది లోపసంధి నియమం ఏమిటంటే విసర్గం కొన్నిసార్లు అదృశ్యమవుతుంది. అప్పుడు అవగ్రహ గుర్తు వస్తుంది. అవగ్రహ అంటే ల ఈ గుర్తు. ఇది విసర్గం పోయినట్లు చూపిస్తుంది. ఇది లోపసంధి. లోపసంధి ఉదాహరణలు. లోపసంధి ఉదాహరణలు చూద్దాం. మొదటి ఉదాహరణ రామః ప్లస్ అత్ర సమానం రామో లత్ర. రామః మారి రామో అయింది. విసర్గం పోయింది. అవగ్రహ వచ్చింది. రామో లత్ర అంటే రాముడు ఇక్కడ. రెండవది హరి ప్లస్ ఇచ్చతి సమానం హరి ఇచ్చతి. హరి కోరుకుంటున్నాడు. మూడవది గురుః ప్లస్ ఉక్తవాన్ సమానం గురు ఉక్తవాన్. గురువు చెప్పారు. విసర్గం పోయింది చూసారా? విసర్గ సంధి సారాంశ పట్టిక. ఇప్పుడు మనం విసర్గ సంధి అన్ని రకాలు ఒకసారి గుర్తు చేసుకుందాం. 1 సత్వసంధి.
విసర్గం ప్లస్ అఘోష వ్యంజనం సమానం యాజ్. ఉదాహరణ నమః ప్లస్ తే సమానం నమస్తే. 2. ఉత్వసంధి. అహ ప్లస్ క లేదా ప సమానం ఓ. ఉదాహరణ రామః ప్లస్ కరోతి సమానం రామో కరోతి. 3. రుత్వసంధి. విసర్గం ప్లస్ ఘోషవ్యంజనం సమానం ఆర్. ఉదాహరణ పునః ప్లస్ అపి సమానం పునరపి. 4. పూర్వరూపసంధి. అహ ప్లస్ ఆ సమానం ఆ. ఉదాహరణ రామః ప్లస్ అత్ర సమానం రామాత్ర. 5. లోపసంధి. విసర్గం అదృశ్యం. ఉదాహరణ రామః ప్లస్ అత్ర సమానం రామోలత్ర. ఇదిగో విసర్గసంధి పూర్తి. స్వరసంధుల సమీక్ష. ఇప్పుడు మనం అన్ని స్వరసంధులు గుర్తు చేసుకుందాం. స్వరసంధులు 5 రకాలు. 1. దీర్ఘసంధి. రామ ప్లస్ అత్ర సమానం రామాత్ర. 2. గుణసంధి. రామ ప్లస్ ఇచ్చతి సమానం రామేచ్చతి. 3. వృద్ధిసంధి. సదా ప్లస్ ఐవ సమానం సదైవ. 4. యన్ సంధి. నది ప్లస్ అత్ర సమానం నద్యత్ర. 5. అయాది సంధి. నే ప్లస్ అనం సమానం నయనం. ఇవి 5 స్వరసంధులు. వ్యంజన సంధుల సమీక్ష. ఇప్పుడు మనం అన్ని వ్యంజన సంధులు గుర్తుచేసుకుందాం. వ్యంజన సంధులు 5 రకాలు. 1. జస్త్వసంధి. వాక్ ప్లస్ దానం సమానం వాగ్దానం. 2. చర్త్వసంధి. భగవద్మారి భగవత్ పదచివర. 3. అనుస్వార సంధి. సత్యం ప్లస్ వద సమానం సత్యం వద. 4. స్తోహ స్చుహ సంధి. ఉత్ ప్లస్ చారణం సమానం ఉచ్చారణం. 5. ష్టుత్వ సంధి. నమస్ ప్లస్ కారః సమానం నమస్కారః. ఇవి 5 వ్యంజన సంధులు. విసర్గ సంధుల సమీక్ష. ఇప్పుడు మనం అన్ని విసర్గ సంధులు గుర్తుచేసుకుందాం. విసర్గ సంధులు 5 రకాలు. 1. సత్వసంధి. నమః ప్లస్ తే సమానం నమస్తే. 2. ఉత్వసంధి. రామః ప్లస్ కరోతి సమానం రామో కరోతి. 3. రుత్వసంధి. పునః ప్లస్ అపి సమానం పునరపి. 4. పూర్వరూపసంధి. రామః ప్లస్ అత్ర సమానం రామాత్ర. 5. లోపసంధి. రామః ప్లస్ అత్ర సమానం రామోలత్ర. ఇవి 5 విసర్గ సంధులు. కుల సంధులు మొత్తం. ఇప్పుడు మనం మొత్తం ఎన్ని సంధులు నేర్చుకున్నాం చూద్దాం. స్వరసంధులు 5. వ్యంజన సంధులు 5. విసర్గ సంధులు 5. మొత్తం 15 సంధులు. 5 ప్లస్ 5 ప్లస్ 5 సమానం 15. కుల సంధయః 15. మీరు 15 సంధులన్నీ నేర్చుకున్నారు. ఇది చాలా గొప్ప సాధన పిల్లలు. వ్యాపక అభ్యాసం, సమగ్ర ప్రాక్టీస్. ఇప్పుడు మనం అన్ని సంధులు కలిపి ప్రాక్టీస్ చేద్దాం. రామ ప్లస్ అత్ర. నది ప్లస్ అత్ర. వాక్ ప్లస్ దానం. సత్యం ప్లస్ వద. నమః ప్లస్ తే. రామః ప్లస్ కరోతి. పునః ప్లస్ అపి.
ఉత్ ప్లస్ చారణం. సదా ప్లస్ ఐవ. యది ప్లస్ అపి. ఈ పదాలకు సంధి చేయండి. సమాధానాలు ఇదిగో సమాధానాలు. రామాత్ర, నద్యత్ర, వాగ్దానం. సత్యం వద. నమస్తే. రామో కరోతి. పునరపి. ఉచ్చారణం సదైవ. యద్యపి. మీరు ఎన్ని సరిగ్గా చేశారు? అన్ని సరిగ్గా చేస్తే మీరు చాలా గొప్పవారు. మీరు సంధి నిపుణులు అయ్యారు. వాక్యాలలో సంధులు 1. ఇప్పుడు మనం వాక్యాలలో సంధులు ఎలా వస్తాయో చూద్దాం. మొదటి వాక్యం రామః అత్ర ఆగచ్చతి. రాముడు ఇక్కడ వస్తున్నాడు. ఇక్కడ 2 సంధులు ఉన్నాయి. రామః అత్ర మారి రామో లత్ర. విసర్గ లోప సంధి. లత్ర ఆగచ్చతి మారి లత్ర గచ్చతి. అ ప్లస్ ఆ సమానం ఆ. దీర్ఘసంధి. చూసారా, ఒక వాక్యంలో 2 సంధులు. వాక్యాలలో సంధులు 2. రెండవ వాక్యం సత్యం వద ధర్మం చర. నిజం చెప్పు, ధర్మాన్ని ఆచరించు. ఇక్కడ 2 అనుస్వార సంధులు ఉన్నాయి. సత్యం ప్లస్ వద సమానం సత్యం వద. ధర్మం ప్లస్ చర సమానం ధర్మం చర. రెండింటిలో మాం మారి అయింది. ఇది మనకు తెలిసిన వాక్యం కదా. చాలా ముఖ్యమైన వాక్యం. వాక్యాలలో సంధులు 3. మూడవ వాక్యం నది అత్ర ప్రవహతి. నది ఇక్కడ ప్రవహిస్తోంది. ఇక్కడ ఏ సంధి ఉంది? నది ప్లస్ అత్ర సమానం నద్యత్ర. నది చివరి అక్షరం ఈ. అత్ర మొదటి అక్షరం ఆ. ఈ మారి యాయైంది. ఇది యన్ సంధి. నద్యత్ర ప్రవహతి. నది ఇక్కడ ప్రవహిస్తోంది. సంధి నిర్ణయ ప్రక్రియ సంధి చేస్తప్పుడు ఈ క్రమంలో ఆలోచించండి. 1-2 పదాలను గుర్తించండి. 2 మొదటి పదం చివరి అక్షరం గమనించండి. 3 రెండో పదం మొదటి అక్షరం గమనించండి. 4 ఏ సంధి వర్తిస్తుందో నిర్ణయించండి. 2 స్వరాల అంటే స్వర సంధి. వ్యంజనం ప్లస్ స్వరం లేదా వ్యంజనం అంటే వ్యంజన సంధి. విసర్గం ప్లస్ ఏదైనా అంటే విసర్గ సంధి. 5 సంధి చేయండి. ఈ క్రమం అనుసరించండి. ప్రత్యేక అభ్యాసం. ఇప్పుడు మనం ప్రత్యేక ప్రాక్టీస్ చేద్దాం. సంధి చేసి ఏ సంధో చెప్పండి. సూర్య ప్లస్ ఉదయః. భగవత్ ప్లస్ గీత. నమః ప్లస్ కారః. పునః ప్లస్ అపి. యది ప్లస్ అపి. ఈ ప్రశ్నలు స్వయంగా చేయండి. సమాధానాలు ఏమిటంటే సూర్యోదయః గుణసంధి. భగవద్గీత జస్త్వసంధి. నమస్కారః సత్వసంధి. పునరపి రుత్వసంధి. యద్యపి యన్ సంధి. సాధారణ తప్పులు. ఇప్పుడు మనం సంధిలో చేసే సాధారణ తప్పులు చూద్దాం. మొదటి తప్పు రామః అత్ర చేస్తే రామః అత్ర అని వదిలేస్తారు. సంధి చేయరు. ఇది తప్పు. రామాత్ర లేదా రామోలత్ర అని రాయాలి. రెండవ తప్పు నమః తే చేస్తే నమః తే అని వదిలేస్తారు. ఇది తప్పు. నమస్తే అని రాయాలి. మూడవ తప్పు సత్యం వద చేస్తే సత్యం వద అని రాస్తారు. అనుస్వరం పెట్టరు. ఇది తప్పు. సత్యం వద అని రాయాలి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంటి పని. ఇప్పుడు మనం ఇంటి పని చూద్దాం.
మీరివన్నీ చేయాలి. ఈరోజు ఇంటి పని చాలా ముఖ్యం. 1 అన్ని 15 సందుల పేర్లు మరియు నియమాలు వ్రాయండి. 2 ప్రతి సంధికి 5 ఉదాహరణలు వ్రాయండి. మొత్తం 75 ఉదాహరణలు. 3 విసర్గ సంధి అన్ని రకాలను వివరంగా వ్రాయండి. 4 స్వరసంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి తేడాను పట్టిక రూపంలో వ్రాయండి. 5 10 పదాలకు సంధి చేసి ఏ సంధో చెప్పండి. 6 10 సంధుల విచ్ఛేదం చేసి ఏ సంధో చెప్పండి. 7 10 వాక్యాలలో వివిధ సంధులు వాడండి. 8 సంధి చేసే పూర్తి ప్రక్రియను 10 ఉదాహరణలతో వ్రాయండి. 9 సంస్కృత శ్లోకాలలో సంధులను గుర్తించి వ్రాయండి. 10 అన్ని సంధుల సారాంశ పట్టిక తయారు చేయండి. పునః మిలామహ. మళ్లీ కలుద్దాం పిల్లలు. మీరు చాలా బాగా నేర్చుకున్నారు. ఈరోజు మనం విసర్గ సంధి నేర్చుకున్నాం మరియు అన్ని సంధుల సమీక్ష చేశాం. ఇప్పుడు మీకు 15 సంధులన్నీ తెలుసు. స్వరసంధి 5, వ్యంజన సంధి 5, విసర్గ సంధి 5, మొత్తం 15. ఇది చాలా గొప్ప సాధన. సంధి అంటే సంస్కృతం యొక్క హృదయం. ఇది తెలిస్తే మీరు ఏ సంస్కృత గ్రంథమైనా చదవగలరు, అర్థం చేసుకోగలరు. శబ్దరూపాలు, ధాతురూపాలు, సంధులు ఇవి 3 తెలిస్తే మీరు సంస్కృత నిపుణులు. రేపు మనం సంపూర్ణ సమీక్షా పాఠం చేస్తాం. శబ్దరూపాలు, ధాతురూపాలు, సంధులు అన్నీ కలిపి. అది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మళ్లీ కలుద్దాం పిల్లలు. మీరందరూ సర్వసంధి విశారదాలు అయ్యారు. మీరు నిజంగా సంస్కృత విద్వాంసులు. నమస్కారం.